నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో థంబ్‌నెయిల్ చూసినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా! ఈరోజు మన వీడియోలో 3 మతాల పవిత్ర స్థలాలు ఒకే చోట కనిపించే ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని మీకు చూపిస్తున్నాను. ఆ ప్లేస్ ఏంటి అంటే విశాఖపురి మేరీమాత మందిరం. ఈ మందిరం సిటీకి మధ్యలో పాత పోస్ట్ ఆఫీసుకి అతి సమీపంలో ఉంటుంది. నేనైతే పోర్ట్ రోడ్లో నుండి వెళ్ళాను ఈ చర్చ్కి. ఫైనలీ నేను ఈ చర్చ్ దగ్గరికి వచ్చేసాను. మీకు ఇక్కడ కొండ మీద చూపిస్తున్నాను కదా, అదే విశాఖపురి మేరీమాత మందిరం. ఈ దారిలో ఇలా వెహికల్తో కొండపైకి వెళ్ళొచ్చు. ఈ కొండపైకి ఎక్కుతున్నప్పుడు దేవరహస్యాల మందిరాలు దారి పొడవునా మనకు కనిపిస్తాయి. ఇలా కొండపైకి ఎక్కుతున్నప్పుడు ఇక్కడ ముస్లింల పవిత్ర స్థలమైన దర్గా మనకు కనిపిస్తుంది. మనం కొండ మీదకి వచ్చేసాము. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో హిందువుల పవిత్ర స్థలమైన గుడి కనిపిస్తుంది కదా. నేను థంబ్‌నెయిల్ ఎందుకు అలా పెట్టానో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంట్రన్స్ లోనే తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉంటుంది, అంటే గుండు చేయించుకుంటారు కదా, ఆ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది హెచ్ఎస్ఎల్ అండి. హెచ్ఎస్ఎల్ అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. అటువైపు నేవల్ పోర్ట్ కూడా ఉంటుంది. తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉంది కదండి, అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ నుండి స్ట్రైట్ గా వెళ్తే దివ్య బలి పూజ జరిగే ప్రాంగణానికి మనం వెళ్తామండి. ఈ మేరీమాత మందిరాన్ని కొండగుడి అని కూడా పిలుస్తారు. విశాలమైన ఈ ప్రాంగణంలో జీసస్ క్రైస్ట్ శిలువ, అమరోద్భవి మేరీమాత విగ్రహం ఉంటుంది. యాత్రికుల సౌకర్యం కొరకు ఈ ప్రాంగణం పైన ఒక షెడ్ లా కట్టారు. పండుగ రోజుల్లో ఈ ప్రాంగణంలో ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది యాత్రికులు ఇక్కడికి వచ్చినప్పుడు వారి నివాసం కొరకు ఏర్పాటు చేసిన బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో ఒక భాగంలో గురువులు, మరొక భాగంలో యాత్రికులు ఉంటారు. ఈ చర్చ్ కట్టి 100 సంవత్సరాల పైనే అయ్యింది. సంవత్సరంలో 365 రోజులు ఈ చర్చ్ ఓపెన్ చేసే ఉంటుంది. ఈ చర్చ్ ప్రత్యేకత ఏంటంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇలా ఏ మతం వారైనా సరే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోనికి వెళ్దాం. ఇదే ఆలయం యొక్క లోపలి భాగం. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఒకవైపు మరియ తల్లి క్రీస్తును మనకు అందిస్తున్నట్లుగాను, మరొక వైపు క్రీస్తు శిలువ స్వరూపాన్ని మనం చూడొచ్చు. 1864వ సంవత్సరంలో మాన్స్యూర్ రోజ్ అనే జడ్జి రిటైర్ అయిన తర్వాత ఈ కొండ ప్రాంతాన్ని కొని దీని మీద ఒక ఇంటిని నిర్మించారు. 1867లో దీనిని విశాఖపట్టణం అతిమేత్రాసనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇంటిని దేవాలయంగా మార్చారు. ఈ ఆలయం లోపలి భాగం అంతా కూడా రోమన్ స్టైల్లో చాలా పటిష్టంగా నిర్మించబడింది. ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 గంటలకు దివ్య పూజ చేస్తారు. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు తెలుగులోను, ఇంగ్లీష్లోను ప్రార్థనలు జరుగుతుంటాయి. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు శిలువ ధ్యాన కూడికలు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరుగుతుంటాయి. ఆలయం నుండి మనం బయటకు వచ్చి స్ట్రైట్ గా వస్తే జీసస్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఈ ప్రదేశానికి ఈ స్టాచ్యూ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ రోజ్ హిల్ కొండపై నుండి చూస్తే సిటీ పరిసరాలు అన్నీ చక్కగా కనిపిస్తాయి. డాక్ యార్డ్, షిప్ యార్డ్ కూడా మనకు కనిపిస్తున్నాయి. కొండపై ఉన్న ఈ చర్చ్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నది పోర్ట్ గేట్ అండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న అమరోద్భవి మాత పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ దీనిని కొండ పండుగ అని పిలుస్తారు. ఆ రోజున కులమతాలకు అతీతంగా అనేక మంది ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. ఆ రోజున మాత్రం కొండ మీదకి వాహనాలను అనుమతించరు. కాలినడకన మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఈ పండుగ రోజున ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా ప్రార్థనలు జరుగుతాయి. యాత్రికులు చూడ్డానికి మంచి అందమైన ప్రదేశం ఈ రోజ్ హిల్ కొండగుడి మేరీమాత మందిరం. ఇక్కడికి వచ్చిన వారు ప్రత్యేక అనుభూతిని పొందుతారు. చూసారు కదండి, ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. యువర్స్ కరుణ. Until then, signing off today. Bye bye.